ఈ వీడియోలో మనం చూసేది ఒక ఈస్ట్ ఫేసింగ్ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంటి ముందు 33 ఫీట్ రోడ్ కూడా చూడొచ్చు. పక్కనే మెయిన్ రోడ్కి ఆనుకుని ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఇది ఒక 4th బిట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తంగా నాన్ లేఅవుట్ ప్లాట్స్ అండి. ఇవి మనకి ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట. చూడొచ్చు. ఇప్పుడు మనం చూసేది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. టోటల్గా 120 గజాల్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా అయితే ఉందండి. ఇంటికి మధ్య సందు కూడా వదిలిపెట్టారు. చక్కగా వెంటిలేషన్ అయితే ఉంటుంది. పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు. రైలింగ్ కూడా మనకి స్టీల్ రైలింగ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు. వచ్చేసి మనకి ఇక్కడ ఒక బోర్ అయితే ఇచ్చారండి. నార్త్ ఫేసింగ్ సందు కూడా ఇచ్చారు. చూడొచ్చు. ఇటు సందు ఇచ్చారండి. మొత్తంగా 120 గజాల్లో కట్టిన ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి వితౌట్ కబోర్డ్ వర్క్తో అయితే సేల్ చేస్తారనమాట. మనకి లైట్స్, డోర్సు, అలాగే అన్ని ఫిట్టింగ్స్ అన్నీ ఇస్తారు. ఎక్సెప్ట్ కబోర్డ్ వర్క్, మిగతా అన్నీ చేసిస్తారనమాట. చూడొచ్చు. సో 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. 2 అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఉంటాయి. ఇది డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారనమాట. వచ్చేసి ఈ హౌస్కి నార్త్ ఫేసింగ్ సందండి. చూడవచ్చు. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి తాడిగడప అండి. సో తాడిగడప నుంచి పులిపాక వెళ్ళే దారిలో అయితే ఉంటుందన్నమాట. సో నేను మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఆన్ స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకి ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. హౌస్ ప్రైస్ వచ్చేసి 63 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు, నెగోషియేషన్ ఉంటుంది. అలాగే ఈ ఇంటికి ప్లాన్ అయితే లేదండి. మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రమే లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంక్స్లో అయితే లోన్స్ రాదు. సో చాలా రీజనబుల్ బడ్జెట్లోనే అమ్ముతున్నారండి. అందరూ ఎఫర్ట్ చేయగలిగే బడ్జెట్లోనే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. జై హింద్.